ఇవి వచ్చేసి గడ్డి కట్ట మోపులు అండి. ఇప్పటి వరకు ఇవి పశువులు గడ్డి కట్టల మోపులు బయటికి పొలంలో నుంచి బయటికి తీయడం జరిగింది. అయితే ఇవి తర్వాత ఏం చేస్తానంటే వీటికి ఆకలి వేయటం మూలంగా ఆ ముందున్న బండి వచ్చేసి దీనికి ఆ మేత అయిపోయింది. ఆ మేత అంతా తింటా ఉంది గడ్డి. ఆ వెనకున్న బండి వచ్చేసి ముందు బండి దగ్గర గడ్డి తింటా ఉంది. విలేజెస్లో ఇలా ఉంటుందండి. మంచి వాతావరణం కానీ పశువులు ఇట్లా ఉంటాయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సార్ ఇక్కడ ఈ ఏరియాలో మొత్తం వచ్చేసి కంప్లీట్గా వరి పడిపోయిన మూలంగా ఈ వరి కోత మిషన్ తోటి కోయటానికి వీలు పడని పక్షాన వీళ్ళు ఏంటంటే మామూలుగా హ్యాండ్ కటింగ్ కోసేసి ఆ కిందుండే దుబ్బు పురుగు ఇది మొత్తం చనిపోవడానికి ఈ మొత్తం ఏంటంటే ఆ గడ్డి మొత్తం కాల్చేస్తారు ఇక్కడ. అంటే ఇది మొత్తం కంప్లీట్గా కాలిపోద్ది నీట్గా. అప్పుడు ఏమైందంటే పంట పొలంలో ఉండేటటువంటి ఈ పురుగు ఇదంతా కాలిపోద్ది. తర్వాత వీళ్ళు మీకు ఈ వీడియోలో కంటిన్యూషన్ చేస్తే మీకు ఉంటుంది. అదేమవుద్దంటే లోపల పక్క మొత్తం మీకు ఆ పురుగు అంతా కాలిపోయిన తర్వాత సాలులాగా ట్రాక్టర్తో తిప్పి కొంతమంది ఏం చేస్తారంటే బ్లేడ్ లాగా దీన్ని కంటిన్యూషన్గా బ్లేడ్ కొట్టేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే ఆ మిషన్ తోటి ట్రాక్టర్కి అటాచ్ చేసి అది రన్నింగ్ చేస్తూ ఉంటే కింద హోల్స్ లాగా పడతాయి. ఆ హోల్స్ పడిన తర్వాత మొక్కజొన్న నాటుతారంట వీళ్ళు. అయితే ఇదిగో ఇట్లా ఉంటాయి పక్కన ఇవి కుప్పలేస్తారు. ఇవి ఇప్పటివరకు అయితే మనం చూడలేదు. ఒకటి 20 years బ్యాక్ చూసున్నాము ఈ టైప్లో వ్యవసాయం చేయటం. ఇక్కడైతే ఇప్పటి వరకు కూడా ఇదే విధంగా చేస్తూ ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా రైతులు బాగా కష్టపడుతూనే ఉన్నారు. మిషన్స్ వరికోత మిషన్స్ వచ్చిన తర్వాత కూడా గడ్డి కట్టే మిషన్ కూడా ఒకటి కడుతుందండి. ఇప్పటి వరకు చూడలేదు నేను. లాస్ట్లో ఉంది, మీకు కనిపిస్తున్నట్టుంది. ట్రాక్టరు రెడీ అయినట్టుంది. గడ్డి కట్ట ఓపెన్ చేస్తున్నాడు. ఓపెన్ అయినట్టుంది. చాలా దూరాన ఉండటం వలన మొబైల్ తీసుకోలేకపోతుంది లెన్సు. ఓ పెద్దనా, ఇప్పుడు ఎందుకని ఇలా చేస్తున్నారు? వరికోత మిషన్తో కోపియచ్చు కదా. చేను పడిపోయిందనా? ఇప్పుడు మీకు కొయ్యటానికి ఒక ఎకరానికి ఎంతమంది పడతారు? 20 మంది పడతారా? అంటే పడిపోయిందనా మామూలుగానేనా? పడిపోయిందని 20 మంది పడతారు. మరి ఇప్పుడు ఇది కట్టడానికి ఇట్లా కట్టి అక్కడ అట్లా కుప్పలు అంటే మనకి పాత రోజుల్లో అంతకుముందు ఎలా అయితే చేస్తాం అట్లాగా. మీ ఏరియాలో కూడా వరికోత మిషన్లు కూడా ఉన్నాయి కదా అక్కడక్కడ. పడిపోవటం వలన ఇట్లా చేస్తున్నారు. గడ్డి కోసం మెయిన్. మరి వరికోత మిషన్లు ఉన్నాయి కదా, కోయించి గడ్డి కట్టలు కట్టియచ్చు కదా. తినదు. అవునులే, వేసుకోవటానికి అన్నిటికి పని చేసింది. అవునవును, మిషన్కి లేకపోదు. మీకు ఎంత ఇస్తారండి రోజుకి? ఒక ఎకరానికి 4000. అంటే కోయటానికా ఇట్లా కట్టడానికా? కోయటానికి ఒక ఎకరానికి 7000 కోయటానికి. మీరు ఓనర్ అండి? ఎన్ని ఎకరాలు ఉందండి మీకు? 5 ఎకరాలు ఉంది ఇక్కడ. మీకు వచ్చేసి 8,500 కోయటానికి. రెండు సార్లు వదిలి తిప్పాలి. కట్టేది 4000. ఓకే, రేపు మాసులు 7000. అంటే రేపు దాన్ని మళ్ళీ ట్రాక్టర్ కొట్టి తొక్కించడానికి ఎకరం 23,000 24,000 అవుతుంది. ఒక ఎకరం కోసి ఎన్ని పనులు వేసాడు మాసులు చేసేటాడికి. అవునవును. అంటే ఇవి తాళ్ళు ఇంతకు ముందు మామూలుగా ఈ గడ్డితో కట్టేటోళ్ళు కదండి. గడ్డి పని చేసేవాళ్ళు లేరు అందరూ. ఇప్పుడు అంతా తాళ్ళు ఇంతకు ముందు మీరే చేసేటోళ్ళుగా దాంతో. ఎంత అవుతుంది? 300 కట్టలు ఎత్తే 1000 రూపాయలు కూలి అవుతుంది. అవునవునులే. ఇదైతే 2 రూపాయలతో పోతుంది. ఓకే ఓకే 300 కంటే కట్టలు. ఓకే, ఏ ఊరండి? ఊరు ఎడ్లపల్లి. ఏ డిస్టిక్? గుంటూరు జిల్లా. ఓకే ఓకే. గుంటూరు మండలం.
ఇప్పుడు మీకు ఇంక మళ్ళీ సెకండ్ క్రాప్ ఏమి ఉండదండి ఇంక మళ్ళీ ఇప్పుడు మొక్కజొన్న వేస్తారు. అది ఇక్కడ అక్కడ పక్కన ఇందాక వేరే వాళ్ళు చేస్తున్నారు వాళ్ళేనా అట్లా? అది వేరే రైతు వేరే వేసాడు మొక్క వచ్చింది. అది మొక్క వచ్చింది ఆ చేను తీసుకో. ఓకే 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 అండి. అయితే ఇది వచ్చేసి మొత్తం వరి పంట మొత్తం కోసిన తర్వాత మామూలుగా హ్యాండ్ కటింగ్ కోస్తారంట. ఇక్కడ మొత్తం హ్యాండ్ కటింగ్ కోసిన తర్వాత అంటే హ్యాండ్ కటింగ్ కోయచ్చు, లేదంటే వరి కోత మిషన్ తోటి కంప్లీట్గా కిందకి కోసేసిన తర్వాత ఈ మిషన్ తోటి కిందికి రంధ్రాలు వేస్తారు. కిందికి రంధ్రాలు వేసిన తర్వాత ఇట్లా ఇక్కడ మన వీళ్ళంతా వచ్చేసి వర్కర్సు వీళ్ళంతా ఇట్లా విత్తనాలు నాటుతా పోతారు. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అవేంటి అమ్మా అక్కడ మీరు లోపలికి అక్కడ విత్తనాలు లాంటివి వేస్తున్నారు కదా, ఏంటి అవి? మొక్కజొన్న విత్తనాలా? అంటే ఇవి కలర్ లాగా ఉన్నాయి, ఏంటి అవి? రంగు కలుపుతారు అందులో. ఇప్పుడు ఒక ఎకరానికి ఎంతసేపు పడుతుంది? 2 రోజులు పడుతుందా? 2 గంటలు పట్టిద్ది ఒక ఎకరానికి. ఎంతమంది ఉన్నారమ్మా మీరంతా? 28 మంది. మీకు వచ్చేసి ఎంత ఇస్తారు ఎకరానికి? రోజుకి ఎన్ని ఎకరాలు వేస్తారు మీరు? మొత్తం ఒక 30 మంది. ఎన్ని ఎకరాలు వేస్తారు? రోజుకి 15 ఎకరాలు వేస్తారు. ఓకే ఓకే అమ్మా. ఏంటి అమ్మా విత్తనాలు సార్ ఎట్లా నాటుతారు? అంటే మీరు ఆ మిషన్ తోటి రంధ్రాలు వేస్తే అందులో వేస్తారు. వేసిన తర్వాత వాటర్ పెట్టాలమ్మా పొలానికి. మీకు రోజుకి ఎంత ఇస్తారమ్మా? మనిషికి 200 ఇస్తారు. రోజుకి ఎన్ని ఎకరాలు వేస్తారు మీరంతా కలిపి? ఎన్ని ఎకరాలు వేస్తారమ్మా మీరంతా? 15 ఎకరాలు లాగేస్తారు. ఎడ్లపల్లి తెనాల దగ్గర సుండూరా? సుండూరు మండలం. ఈ మిషన్ పేరేంటి? మొక్కజొన్నలు వేయడానికి కింద రంధ్రాలు పెట్టిద్దా? ఒకసారి ట్రై కిందకను ఒకసారి చూయించు. అంటే అలా వెళ్ళేటప్పుడు కింద హోల్స్ పడతాయి. ఒక ఎకరం చేయటానికి అరగంట సేపు పడుతుందా? అరగంట సేపు పట్టిద్ది.